మొన్నటి వరకు మనము అటు మంచు ఫ్యామిలీ, ఇతర ఫ్యామిలీస్ ఇండస్ట్రీలో ట్రోల్ అవ్వడం చూసాము. డైరెక్ట్‌గా స్ట్రైక్స్ ఎయడం చూసాము మంచు ఫ్యామిలీ అయితే యూట్యూబర్ల మీద. కానీ రీసెంట్‌గా చిరంజీవి, మెగాస్టార్ చిరంజీవి మాట్లాడిన మాటలకి ఒక పక్క చాలా ట్రోల్ అవుతున్నారు. రీసెంట్‌గా మనం చూస్తూనే ఉన్నాము. మెగా, అల్లు ఫ్యామిలీ అని చెప్పేసి ఎంతో గొడవలయ్యాయి. దీనిపైన ఫ్యాన్స్ కొట్టుకునేదాకా తీసుకొచ్చారు. కానీ ఇప్పుడు చిరంజీవి మాట్లాడిన మాటల్లో ముఖ్యంగా మొన్న స్టేజ్ పైన బ్రహ్మానందం మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో చూసుకోవచ్చు. ఎక్కడ చూసినా ఇప్పుడు మెగా ఫ్యామిలీ ట్రోల్ అవుతుంది అని అయితే చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చిరంజీవి ట్రోల్ అవుతున్నారు. దీని గురించి మనతో మాట్లాడడానికి ప్రముఖ నిర్మాత, సినీ రాజకీయ విశ్లేషకులు చిట్టిబాబు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. నమస్తే. సార్, ఇప్పుడు మీరు చెప్పండి, ఈ మెగాస్టార్ చిరంజీవి అసలు అంటే ఆచితూచి అడిగేస్తారు, మాట్లాడతారు అని అనుకున్నాం. కానీ మొన్న బ్రహ్మానందం ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఆయన మాటల్లో కొంచెం తడబాటు ఉంది. అసలు ఏ అసలు ఏమయ్యిందంటారు? పైగా ఈ మధ్య ట్రోల్ ఎక్కువవుతున్నారు. అదే ఆయన గతంలో అందరికీ ఓపెన్ సీక్రెట్. గతంలో ఆయన ఏం మాట్లాడాలన్నా, బయటకు వచ్చి ఏం మాట్లాడినా వెనకాల ఒక అరవింద్ అనే వ్యక్తి గైడెన్స్ ఉండేది. ఇది మాట్లాడండి, ఇది మాట్లాడండి, ఇది వద్దు, ఇది వద్దు అని ఆయన ఒక ఆ కట్టులో మాట్లాడేవాడు ఆయన. సో ఎప్పుడు అందుకని గతంలో అరవింద్ చిరంజీవి గారితో గట్టిగా పెనవేసుకున్నంతకాలం ఇలాంటిది ఎక్కడా చిరంజీవి మీద ఎక్కడా ఒక ట్రోల్ అవ్వలేదు గతం చూసుకోండి. ఇప్పుడు అవుతుందంటే ఇప్పుడు ఆయన వీళ్ళిద్దరు పెనవేసుకుంటూ ఈయన పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు, ఆయన పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు. సో ఎవరి పనులు వాళ్ళకి ఏదో అవసరమైనప్పుడు తప్పితే ప్రతి విషయానికి గతంలో ప్రతి విషయము, ప్రతి అడుగు, ప్రతి మూమెంట్ ఆఫ్ చిరంజీవి ఈజ్ డిజైన్డ్ బై అల్లు అరవింద్. సో అందువల్ల అంత పక్కగా ఉండేది. ఇప్పుడు ఆయన వచ్చేసి ఈయన ఏదో ఈయనతో వచ్చింది ఈయన మాట్లాడేస్తాడు. ఆయన నిన్న మాట్లాడిన విషయాల్లో రెండు, లైలాలో మాట్లాడాడు, ఇక్కడ మాట్లాడాడు మా బ్రహ్మానందం. రెండు విషయాల్లో ఒకటి హర్షించదగిన విషయం. లైలా లైలాది కాదు, అది కుటుంబాన్ని గురించి మాట్లాడింది లైలా. లైలాలో మాట్లాడేది హర్షించదగిన విషయం. ఏం మాట్లాడాడు? మీ తాతలు నేతులు తాగారు, మీ మూతులు వాసన చూడండి అని అబద్ధాలు చెప్పకుండా, మీ తాత మా తాత ఇలాంటోడురా, నా ముగ్గురు నలుగురు అయ్యారు, ఎంతమంది ఉన్నారో కూడా తెలీదు, ఆయన ఆదర్శంగా తీసుకోవద్దు. చిన్నప్పుడు నన్ను అనేవారు మీ తాత ఆదర్శంగా వద్దురా అని అనేవారు, కనుక నువ్వు ఆదర్శంగా తీసుకోవద్దు, సినిమా ఫీల్డ్లో ఉన్నావు, నీకు అవసరాలు, నీకు ఇలాంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయి, తప్పు పనులు చేయొద్దు, చాలా మంచి మాట ఒక తండ్రి ఒక బిడ్డకి ఇచ్చే సూచన, సలహా ఒప్పుకోవాలి. తర్వాత కూతురు విషయం అన్నాడు, కొడుకు. దాంట్లో ఈ సమాజంలో మన కుటుంబ వ్యవస్థలో ఎక్కడైనా సరే ఆడపిల్లలు ఎక్కువ ఉంటే కొడుకు కావాలని కోరుకుంటాం, మగపిల్లలు ఎక్కువ ఉంటే కూతురు కావాలని కోరుకుంటాం, సహజ సిద్ధమైన ఆలోచన. అలాగే తను ఇంట్లో వెళ్తే మొత్తం ఆడపిల్లలు, మనవరాళ్ళు అందరూ ఆడపిల్లలు లేడీస్ హాస్టల్ లాగా ఉంది, మగపిల్లలు ఈసారైనా మగపిల్లాన్ని కనరా అన్నాడు. దాంట్లో తప్పే ఉంది, మగపిల్లాడి కను ఒక రిక్వెస్ట్, మగపిల్లాడిని కను, మళ్ళీ ఆడపిల్లని కట్టాలని భయం ఉంది అంటే ఆడపిల్ల వద్దని కాదు, ఆల్రెడీ ఉన్నారు ఆడపిల్ల గొల తీరిపోయింది. ఆడపిల్లలు మనవరాళ్ళు గొల తీరిపోయింది, మనవడు అనే గొల తీరలేదు. ఏ తండ్రికైనా, ఏ తాతకైనా, ఏ అమ్మమ్మకైనా, ఏ నాయనమ్మకైనా, ఏ తండ్రికైనా ఆ మగపిల్లలు లేని చోట మన ఇళ్లల్లో, మన కుటుంబాల్లో, మన కుటుంబ వ్యవస్థలో ఆడపిల్లలు ఎక్కువ ఉంటే మగపిల్ల కావాలని, మగపిల్లాడు ఎక్కువ ఉంటే ఆడపిల్ల సహజ సిద్ధమైన కోరిక. అదే కోరికాడు. దాంట్లో ఒక మాట అన్నాడు, మన లెగసీ కంటిన్యూ చేయాలి. దాంట్లో తప్పే ఉంది. ఆడపిల్ల లెగసీ కంటిన్యూ చేయకూడదా అని అడుగుతారు. ఆడపిల్ల లెగసీ కంటిన్యూ, ప్రొఫెషనల్ లెగసీ కాదు, ఫ్యామిలీ లెగసీ. ఫ్యామిలీ లెగసీ అంటే ఇంటి పేరు. ఇంటి పేరు ఎవరిది కంటిన్యూ చేస్తాడు? మగపిల్లే కదా. ఆడపిల్ల పెళ్ళి అయినాక అత్తారింటి పేరుని లాక్కుంటుంది. అత్త పేరు తీసుకుని ఇల్లాలు అన్నారు, ఇల్లును ఆలించేది పాలించేది. అత్తారింటికి వెళ్ళినాక ఆ ఇల్లును ఆలిస్తుంది పాలిస్తుంది, ఆ ఇంటి పేరు తన సొంతం చేసుకుంటుంది. అదే ఆడపిల్ల. మగపిల్లాడు తండ్రి ఇంటి పేరుని కంటిన్యూ చేస్తారు, అందుకని లెగసీ అంటారు. దాన్ని కూడా తప్పుపట్టి కొడుకుడి మీద ఎంటుకలు పెట్టినట్టు కొంతమంది సోషల్ ఇది మాట్లాడే ఆడవాళ్ళు, కొంతమంది ఆడవాళ్ళు లెగసీ కంటిన్యూ చేయలేరా ఆయన అన్నాడా? ఆయన అన్నదానికి విపరీతార్థం తీస్తే ఎట్లా? ఆయన అన్నది కొడుకును కను లెగసీ. మన కుటుంబాల్లో వంశోద్ధారకుడు అంటే మగపిల్లాడే, వంశోద్ధారకురాలు అని ఎక్కడా లేదు, ఎక్కడ అనం. కొన్ని శతాబ్దాలుగా వస్తున్న ఆనవాయితీది. వంశోద్ధారకుడు అంటే కొడుకు.
మా నాన్నగారు పుట్టడానికి మా తాతగారు 3 పెళ్ళిళ్ళు చేసుకున్నారు. మూడో పెళ్ళికి మా నాన్న పుట్టాడు. 2 పెళ్ళిళ్ళకి ఆడపిల్లలే పుట్టారు. ఆయన కొడుకు వంశోద్ధారకుడు లేడు అని గొడవ చేస్తే పుట్టారు. 2 భార్యలు చనిపోయారు. ఇక ఏం చేస్తామని అనుకుంటే ఎవరో జ్యోతిష్కుడు మా తాతగారికి, "నీకు మగపిల్లాడు ఉన్నాడు. నీకు మూడో పెళ్ళి కూడా ఉంది. మగపిల్లాడు ఉన్నాడు. ఆ మూడో పెళ్ళికి మగపిల్లాడు పుడతాడు" అని. దాని మీద ఆయన వద్దు, అయిపోయింది చాలు అనుకున్న మా తాత కొడుకు పుట్టదు, కొడుకు అని తపిస్తూ ఉన్నాడు. కొడుకు లేడే వంశం నాతోటి అయిపోయిందా, నాతోటి ఈ వంశం మన జనరేషన్ ఆగిపోద్దా అని బాధపడుతున్న ఆయనకి ఎవరో చెప్తే పెళ్లి చేసుకుని మా నాన్నగారు పుట్టారు. మరి దానికి కూతుళ్ళు ఉన్నారు కదా, కూతుళ్ళు త్రిపురనేని తీసుకెళ్ళారు కదా. మునసబు సత్యనారాయణ గారి కొడుకు త్రిపురనేని మహారథి అయితేనే త్రిపురనేని వచ్చింది. అది సహజం. దీంట్లో మన తరతరాలుగా మన ఇళ్లలో ఉంటున్న మన వ్యవస్థ ఏంటో తెలియదు. మన కుటుంబ వ్యవస్థ ఎలా ఉంటుందో ఏమీ తెలీదు. శతాబ్దాలుగా మన దేశంలో ఎలా కుటుంబాలు వెళ్తున్నాయి తెలీదు. తెలియకుండా వాగే అర్ధజ్ఞానంతో అజ్ఞానంతో ఇది ఇవాళ మోడర్ను అమెరికాలాగా మనం మారలేము ఎప్పటికీను. మన సంస్కృతి ఆడిగా మీ అబ్బాయి మీ పిల్లలు నా పిల్లలు నీ పిల్లలు నా పిల్లలు మన పిల్లలతో ఆడుకుంటున్నారు అంటారు వాళ్ళు. ఆ సంస్కృతి అక్కడిది. ఆ సంస్కృతి ఎప్పటికీ మనకు రాదు. అది తప్పేంటి అనొచ్చు. వితరణంగా మాట్లాడతారు. 100 మంది ఒక దారిలో వెళ్తుంటే ఉలిపిగట్టిది ఒక దారి అని కొంతమంది పేరు పెట్టుకోవాలా, పేరు పెట్టుకోపోతే ఏంటంట అని అడిగేవాళ్ళు ఉంటారు. వితండవాదం చేసేవాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎప్పుడూ అన్ని రంగాల్లో అన్ని చోట్ల ఉంటారు. వాళ్ళు ప్రాతిపదిక కాదు, వాళ్ళు ప్రామాణికం కాదు. వాళ్ళు వాగుడు ఎప్పుడు ఉండేవాళ్ళే వాళ్ళు. అలాంటి వాళ్ళు పట్టించుకోకూడదు. ఇన్ జనరల్ మన సమాజం ఎట్లా వెళ్తుంది ఇన్ జనరల్ శతాబ్దాలుగా ఆనాటి పురాణకాలం నుంచి రఘువంశీకుడు అన్నాడు రాముణ్ణి. రఘువంశీకుడు ఎందుకని రాముణ్ణి అన్నాడు. మరి సీతని అనలేదుగా. రఘువంశీ అనేది మొగాడికి. ఆ వంశంని ముందుకు తీసుకెళ్ళాలి, కంటిన్యూ అవ్వాలి. చిరంజీవి కొడుకు కొణిదెల రామచరణ్ కొడుకు లేడు కనుక కొడుకు కావాలని అడిగాడు. దీన్ని తప్పటం. సో అక్కడ నిజాయితీ ఒప్పుకోవాలి. చిరంజీవి నిజాయితీ ఒప్పుకోవాలి. మీ తాతలు నేతులు తాగారని అబద్ధాలు బోగస్ మాటలు చెప్పకుండా నీ తాతలు బూతులు చేశారా, ఆ బూతులు నేర్చుకోవద్దని క్లియర్గా చెప్పాడు. అది అక్కడ హ్యాట్స్ ఆఫ్ నిజాయితీ. ఇక్కడ ఆయన సమర్థించాల్సి చెప్తే విమర్శించడానికి ఏం లేదు. కావాలనే టార్గెట్ చేసి ఉండొచ్చు అంటారా? ఎందుకంటే ఈ మధ్య ఆయన రాజకీయాల్లో లేకపోయినా రాజకీయాల రంగు అయితే పులుముతున్నారు. ఈవెన్ పవన్ కళ్యాణ్ ఉండడం వల్ల ఇంకెక్కువ అయిపోయింది. అది కాదు అది ఆయనే పులుముకుంటున్నాడు. అది రెండో విషయం. రాజకీయాల విషయం వస్తున్నా. ఇక్కడ ఇంది తప్పులేదు. ఈయనకి కెలకటం ద్వారా వాళ్ళు ఏదో సెల్ఫ్ ఐడెంటిఫికేషన్ కోసం కొంతమంది చేస్తూ ఉంటారు. చిరంజీవికి అన్నాడు కనుక దాని మీద కౌంటర్ చేస్తే మన పేరు బయటకు వస్తుంది. ఈ ఉన్నారు కదా కొన్ని సామాజిక కార్యకర్తలు కొంత ఉన్నారులే. వాళ్ళు మాట వెళ్తే మహిళా అభ్యుదయం ఏంటో తెలియదు. మహిళలకి ఇంత అన్యాయం జరుగుతుంటే నోరు ఎప్పరేళ్ళు. ఈ చిరంజీవి ఇంకో స్టారు అంటే వచ్చేస్తారు. వీళ్ళకి అప్పుడు మైకులు ఇస్తారు కనుక మైకులు చిరంజీవిని మాట్లాడి వీళ్ళు నలుగురిలో పాపులర్ అవడానికి అలాంటి సన్నాసి గ్రూపులు తప్పితే మిగతా ఎవరు దాన్ని తప్పట్టరు. రాజకీయాలు అక్కడ మాట్లాడేది రెండోది తప్పు. ఆయన మాట్లాడే దాంట్లో రాజకీయాల్లో చాలా తప్పు మాట్లాడాడు. ప్రజాస్వామ్యం యొక్క ప్రజారాజ్యం యొక్క రూపాంతరమే జనసేన అన్నాడు. నా యొక్క ఆశయాలు పవన్ ఈ 2 వ్యాఖ్యలు చేశాడు. ఎక్కడన్నా విధానం ఆయనకి ఏం ఆలోచించి మాట్లాడాడు, ఏం అనాలోచితమైన మాటలు. ప్రజారాజ్యం అనేది తెలుగుదేశాన్ని ఓడించటానికి రాజశేఖర రెడ్డితోటి చేతులు కలిపి రాజశేఖర రెడ్డి గారి రాజకీయ వ్యూహంలో భాగమై చంద్రబాబును ఓడించడానికి ఉపయోగించబడిన వాడుకోబడిన పార్టీ ప్రజారాజ్యం. తద్వారా ఫలితం ఏంటి? ఈయన కేంద్ర మంత్రి అయ్యాడు. తర్వాత పార్టీని కాంగ్రెస్లో విలీనం చేశాడు. ఇది దాని నేపథ్యం. జనసేన నేపథ్యం ఏంటి? అదే కాంగ్రెస్ వాళ్ళని పంచెల్లోడు తీసి కొడతానని వాగిన జనసేన ఇదే చంద్రబాబును ఓడించడానికి మీ పార్టీ ఉపయోగపడితే చిరంజీవి చంద్రబాబును గెలిపించడానికి ఉపయోగపడ్డాడు. పవన్ కళ్యాణ్ ఉపయోగపడ్డాడు.
ఇప్పుడు ఆయన ఆ రోజు కాంగ్రెస్ కేంద్రంలో ఉంది. ఇప్పుడు బీజేపీ కేంద్రంలో ఉంది. బీజేపీ వైపు అడుగులేస్తున్నాడు. మీలాగా బీజేపీ మీరు కాంగ్రెస్‌లో విలీనం చేసినట్టు ఆయన కూడా బీజేపీలో విలీనం చేసి ఆయన ముఖ్యమంత్రి క్యాండిడేట్‌గా నిలబడటానికి ప్రయత్నాలు చేస్తున్నాడా? దానికి సూచనగా మీరు అన్నారా? దానికోసం ఒక ఉపమానంగా చెప్పారా? రేపు నాలాగా మీ ఎవరైనా అడిగితే 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 ఇది ఇందుకు చెప్పారా? మీ ఆశయాలు ఆయన నెరవేరుస్తారు. మీ ఆశయం సమధర్మం అన్నారు. సామాజిక న్యాయం అన్నారు. అయింది 15 సీట్లు ఇచ్చారు. వద్దులే బాబు నాకు అనుకున్నారు వెళ్ళిపోయారు. ఆయనకి అసలు సిద్ధాంతం ఎక్కడుంది? ఒకరోజు పూలే అంటాడు. ఒకరోజు నక్సలైట్లు అంటాడు. కమ్యూనిస్టులు అంటాడు. ఒకరోజు మాయావతి అంటాడు. ఒకరోజు చంద్రబాబుని లోకేష్‌ని నోటికొచ్చినట్టు తిడతాడు. మీ అంతు చూస్తాను మీ సిగ్గుందా శరముందా అంటాడు. ఒకరోజు మోడీని ఒకరోజు మోడీని ప ఈ ఇచ్చాడు, ఈ పాసిపోయిన లడ్డూలు ఇచ్చాడని మోడీని బీజేపీని క్షమించను రాష్ట్రానికి ద్రోహం చేయను అంటాడు. ఇవాళ మళ్ళీ మోడీ దేవుడు అంటాడు. చంద్రబాబే పర్మనెంట్ ముఖ్యమంత్రి అంటాడు. అతనికి ఒక సిద్ధాంతం లేదు, ఏమీ లేదు. గాలివాటపు మాటలు తప్పితే ఒక సిద్ధాంతం, మీ సిద్ధాంతాన్ని తనేం తీసుకెళ్తాడు? ఏ పొంతనతోటి అన్నాడు? పొంతన లేని మాటలు రాజకీయంలో ఆయన మాట్లాడేది. అనుభవ శూన్యమైనది, అనవసరమైనవి కామెంట్లు చేశాడు. దాన్ని ట్రోల్ చేస్తారు మరి అనవసరంగా రాజకీయాలు లేనంటూనే నాకు రాజకీయాలు లేవు అంటూ మళ్ళీ రాజకీయం మాట్లాడు. నా ఇవన్నీ రాజకీయాలు కాదు. నాకు తమ్ముడు ఆయన రాజకీయాలు కాదు. ఎందుకు మాట్లాడటం? కెలిగించుకుని గోకించుకుంటూ ఉంటారు దీన్ని. అంటే సార్ ఇప్పుడు మరి అల్లు అరవింద్ చిరంజీవితో లేరు కాబట్టే ఇలా ట్రోల్ అవుతున్నారు, ఇలా ట్రోల్ కంటెంట్ అయ్యారు అని చెప్పి మాట్లాడుకోవచ్చు అంటారు ఇప్పుడు? ఏమీ లేదమ్మా. నా ఉద్దేశంలో అల్లు అరవింద్ లేకపోవటం అమ్మా నాకు తెలిసి. నా అనుభవంలో ఈయన సింపుల్. పక్కన నిరంతరం అల్లు అరవింద్ ఉండేవాడు ఆనాడు చిరంజీవి పక్కన. మాకు తెలిసి మొదటి నుంచి రోజు కూడా అల్లు అరవింద్ చాలా పగడది, మహా మరి తెలివి. ఇప్పుడు ఎందుకు లేరంటారు చిరంజీవితో? అల్లు అర్జున్తో ఈ గొడవల వల్ల ఇప్పుడు వాళ్ళు కాదు, అప్పటి నుంచి ఎప్పటి నుంచో అయిపోయింది. ఆయన వాళ్ళకు ఒక సినిమా, వీళ్ళొక సినిమా, అందరికీ చిరంజీవి తరపున అందరికీ ఒక్కొక్క సినిమా సూపర్ హిట్లు చేసి ఇచ్చేసారు. వాళ్ళ కెరియర్ వాళ్ళు చూసుకుంటున్నారు. అరవింద్ చిరంజీవి బంధం వేరు. మరుదులు ఆయన ఆరంభ దిశ, చిరంజీవి గారు ఆరంభ దిశ. ఈయన అప్పటికే ప్రొడ్యూసర్ కనుక ఈయన ఇండస్ట్రీలో అనుభవం ఉంది. సో అనుభవాన్ని బావమరిదికి ఉపయోగిస్తూ తను పెరిగినాక తను ఆ మెగా ప్రొడ్యూసర్గా తను ఆయన వాళ్ళిద్దరు బంధం వేరు. ఇప్పుడు పిల్లలు పెద్దలు అయిపోయారు. వాళ్ళు ఎవరు ఇండివిజువల్ థింకింగ్ వాళ్ళకు ఉంటుంది. ఇప్పుడు ఇంకా అరవింద్ గారి సలహా విని నడవాలనే కోరిక పిల్లలకు ఉండదు, నార్మల్ అది. సో వాళ్ళ ఆలోచనలు వాళ్ళు ఉన్నాయి. సో తన దగ్గరికి వచ్చి అడిగినప్పుడు తప్పితే తనంతట తను బాధ్యత తీసుకోవాల్సిన పరిస్థితి లేదు. గతంలో అయితే అడగకపోయినా తనదే బాధ్యత. చిరంజీవి గారు కూడా ఏదైనా ఉంటే అరవింద్తో మాట్లాడమనేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు కదా. కనుక మామూలుగా ఆయన పని, ఎవరి పని వాళ్ళు అవసరం ఉన్నప్పుడు చిరంజీవి గారు ఏదైనా అడిగితేను. ఇప్పుడు ఆ రెగ్యులర్ ప్రతిదానికి డిజైనింగు, ఏ ఫంక్షన్కి వెళ్ళాలి, వెళ్తే ఏం మాట్లాడాలి, ఈ డిజైనింగ్ అంతా ఉండలేదు ఇప్పుడు. అప్పుడు అరవింద్ డిజైనింగ్ ఉండేది. అందుకని చాలా పకడ్బందీగా ఉండేది. ఆయన చిరంజీవి గారు మాట్లాడారంటే ఎక్కడ కాంట్రవర్సీ లేకుండా చక్కగా చాలా ప్లెజెంట్గా మాట్లాడేసి, ఎంత మంచిగా మాట్లాడాడు, ఎంత పద్ధతిగా అనుకునేవారు. అది వెనకాల బ్రెయిన్ అరవింద్ది. ఇప్పుడు అరవింద్ లేకపోయినప్పుడు తెలిసిపోతుంది ఈయన బాగోతం.